వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఒబెసిటీ అండి. ఒబెసిటీని తగ్గించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. ఇది పాటిస్తే కంపల్సరీగా డ్యామ్ షూర్గా ఒబెసిటీని తగ్గించుకోవచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ సింధూర గారు. అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి, మన ఒబెసిటీని ఎలా తగ్గించుకోవాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈరోజు వెయిట్ లాస్కి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే ఉంది. దాని గురించి ఈరోజు మాట్లాడదామని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఈ హోమ్ రెమెడీ ఏంటి, మన ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎలా మన వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయో మన ప్రేక్షకుల కోసం మేడం. సో ఇది ఎర్లీ మార్నింగ్ అండి, ఇది మెయిన్గా తీసుకునేది. బికాస్ వెయిట్ లాస్ అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద డ్రింక్. సో నార్మల్గా ఎక్సర్సైజ్ కానీ లేకపోతే యోగా కానీ ఎవరైతే ఏమేమి చేస్తున్నారో సో దాంతోపాటు ఇది తాగాలన్నమాట కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్. సో పరిగడుపున తాగినప్పుడు ఏంటంటే కంప్లీట్గా డీటాక్స్ అనమాట, లీవర్ నుంచి టాక్సిన్స్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల మెల్లిమెల్లిగా మనకి ఇంకా ఏమైనా సరే బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, ఇది ఓన్లీ వెయిట్ లాస్ అనే కాదు, సో అన్నిటికీ అనమాట. యాంటీ ఏజింగ్ కానీ, సో మీకు షుగర్ రిలేటెడ్ ఏవైనా సరే, అండ్ ఇంకా కొందరికి రక్తహీనత అటువంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా అనమాట. ఇంకా ఇమ్యూనిటీ పవర్, సో ఇవన్నీ బిల్డప్ అవుతూ ఉంటాయి దీనివల్ల. సో ఈరోజు దీంట్లో మనం తీసుకునేవి ఏంటంటే ఫస్ట్ ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు కానీ తులసి ఆకులు కానీ, ఇన్ కేస్ మనకి తులసి ఆకులు అవైలబుల్ లేకపోతే ఇది తీసుకోవచ్చు, లేకపోతే రెండు యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత మనకి నార్మల్గా అల్లం ఉంటే అల్లం తీసుకోండి, లేకపోతే సొంటి అయితే సొంటి తీసేసుకోండి. ఓకే. అండ్ ఇంకా బెల్లం కొంచెం, అది కూడా ఎక్కువ కాదు. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ తీసుకోవచ్చా లేదా అని కొంచెం డౌట్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏంటంటే తాటి బెల్లం తీసుకుంటే చాలా బెటర్ అండి. బికాజ్ ఎందుకంటే ఈ బెల్లం మనకి ఇంపార్టెంట్, కొంచెం ఐరన్ డిసీజ్ కొంచెం ఇష్యూస్ ఉంటాయి కదా, డెఫిషియన్సీ, సో వాళ్ళ కోసం అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే తాటి బెల్లం వాడితే చాలా మంచిది. అండ్ దీంతో పాటు నిమ్మకాయ. సో ఇవన్నీ అనమాట మనం తీసుకున్న ఈ ఐటమ్స్ అన్ని వెయిట్ లాస్కి. అండ్ ఆల్సో మనం నార్మల్గా చాలా వీడియోస్ చేస్తామండి మలబద్ధకం అనేది, సో దానికి. అండ్ ఇంకా ఎనీ డిసీజెస్, ఓకే, సో ఇంక్లూడింగ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, దగ్గు, జలుబు, జ్వరం, అక్యూట్ డిసీజెస్ అంటాం కదా, సో క్లైమేట్కి అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడల్లా కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. వెరీ సింపుల్ అండి. ఓకే. సో ఒక గ్లాస్, అంటే గ్లాస్ కానీ లేకపోతే నార్మల్గా మనకి కాఫీ మగ్ ఉంటుంది కదా, సో ఆ సైజ్ ఆఫ్ వాటర్ తీసేసుకోండి. వాటర్ అయితే వేసుకుందాం ఫస్ట్. సరిపోతుంది, ఒక 250 ml అంతే. కొంచెం బాయిల్ చేసేస్తూ ఉండండి, కొంచెం ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చింది కానీ లేకపోతే ముందే యాడ్ చేసేసేయండి. ఓకే. సో నేను ఒక గ్లాస్ మన కప్కి ఓకే కావాల్సినవి జస్ట్ ఒక 3 to 4, ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం నలిపి చేసినా పర్లేదు, ఇలాచి అండి. ఓకే, 3 to 4 ఇలాచి అంతే. అండ్ ఇది కూడా దాల్చిన చెక్క, అండ్ బిర్యానీ ఆకు. ఇది ఆల్మోస్ట్ ఒక ఆకు ఉంది, సో వేసేసేయండి మొత్తం, తుంచేసేయండి, ముక్కలు ముక్కలు తుంచేసేయండి. అండ్ తర్వాత సో దాంట్లోనే కొంచెం అల్లం కానీ మనకి సొంటి ఏదైనా పర్లేదు, లేదంటే సొంటి పొడి ఉంటే కూడా వేసేసేయండి. ఓకే. అండ్ ఈ బెల్లం ఇవన్నీ తర్వాత యాడ్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ ఇవన్నీ ఒక 10 minutes ఇట్లా మరిగే వరకు. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి, ఈ ఐటమ్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయండి, సో అవన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట, మనకు తెలిసిపోతూ ఉంటుంది స్మెల్ అనేది, అట్లా చూస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇదేంటంటే ఇది యాక్చువల్గా మనం కనిపెట్టిన రెసిపీ అయితే కాదనమాట. సో ఇది హుంజా టీ అంటారు అనమాట. సో హుంజా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు. సో మీరు కొంచెం కోల్డ్ ప్లేసెస్లో చూస్తే, సో మన హిమాలయాస్ ఆ సైడ్స్ ప్లేసెస్లో చూస్తే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే మిల్క్ రిలేటెడ్ ఎక్కువ తీసేసుకోరు, ఎక్కువగా ఏంటంటే ఇట్లా స్పైస్ ట్రీ, హెర్బల్ ట్రీ అవి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇంకా అక్కడ ఏంటంటే దీన్ని హార్మోనల్ చేంజెస్ అంటాం కదా, సో ఇప్పుడు ఫీమేల్స్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం, కొందరికి పీసీఓడి ఇష్యూస్ అని, పీసీఓఎస్ అని అన్ని చెప్తా ఉంటారు. సో వాటికి కూడా ఏంటంటే ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను చాలా మందికి అయితే నేను పక్కా సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ అని చెప్పేసి. అండ్ ఇది తాగేవాళ్ళు అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్గా మిల్క్, అంటే మిల్క్ కానీ లేకపోతే టీ, కాఫీ కానీ సో కంప్లీట్గా అవాయిడ్ చేసి మనం తాగడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా అండి. మేడం,
మేడం ఈ టీని రెగ్యులర్ అంటే ఎన్ని రోజులు తీసుకుంటే మనం వెయిట్ లాస్ మనం గమనించవచ్చు? ఒక 1 వీక్ అండి, కంపల్సరీగా 1 వీక్ అయితే తాగితే తెలుస్తూ ఉంటుంది. ఓకే సో ఇమీడియట్గా ఏంటంటే ఆ రిఫ్రెష్ అవ్వడం కానీ, సో మూడ్ స్వింగ్స్ అంటూ ఉంటాం కదా, సో అవన్నీ మారడం కానీ మనకి చేంజ్ అనేది తెలుస్తుంటుంది. ఓకే ఈవెన్ ఇంకా ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే సో సాయంత్రం కానీ మళ్ళీ ఇంకొక సెకండ్ రౌండ్ అప్పుడు కూడా తాగేసేయచ్చు అనమాట. సో కంప్లీట్గా ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హార్మోనల్ చేంజెస్ కానీ, సో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ అవన్నీ రిలీఫ్ ఉంటాయి అనమాట. సో ఇది తాగేది వాళ్ళు. మ్యామ్ ఇలా అంటే ఓన్లీ మార్నింగే తీసుకోవాలా, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు అంటారా? ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే మనం ఒక టైంలో ఏంటంటే హెవీగా ఫుడ్ తీసేసుకుంటాం. ఓకే, ఏదో ఒక రోజు అట్లా హెవీగా తిన్నాం, నార్మలే అనమాట. సో అప్పుడు ఏంటంటే బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ బ్లోటింగ్ అనిపించినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా యూ కెన్ హ్యావ్ దిస్ టీ అనమాట, వచ్చి ప్రిపేర్ చేసేసుకొని. కానీ ఏంటంటే కొందరికి వెంటనే చేసేసుకొని ఓపిక ఉండకపోవచ్చు. సో అప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే ఈ ఇలాచి, ఈ దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఓకే, సో సేమ్ క్వాంటిటీస్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇంత క్వాంటిటీ ఇలాచి, ఇంత క్వాంటిటీ ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఓకే, సో ఇమీడియట్గా ఏంటంటే పౌడర్ చేసేసుకొని తాగేసేయచ్చు. మేడం ఆల్రెడీ బాయిల్ అవుతుంది. అవునండి, కొంచెం సిమ్లో పెట్టేసి. ఓకే మేడం, సిమ్లో పెట్టేశాను. జస్ట్ ఇప్పుడు మనకి యాక్చువల్గా స్మెల్ తెలుస్తుందని కానీ దాని అరోమా అదంతా, సో వెంటనే తీసేసేయండి ఇప్పుడు. ఓకే మేడం, సిమ్లో పెట్టాం, క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసాను మేడం. అండ్ దాన్ని ఇప్పుడు సో ఈ డ్రింక్, ఓకే మేడం, ఓకే, సో దీంట్లో కొంచెం బెల్లం, ఆల్రెడీ ఇది యాక్చువల్గా బెల్లం పౌడర్ కాబట్టి నేను దాంట్లో యాడ్ చేయలేదండి, లేకపోతే బెల్లం ముక్క అట్లా అయితే కొంచెం ముందే యాడ్ చేసేసుకోండి. ఓకే మేడం. ఓకే, గ్లాస్లో పోసుకునే ముందు నిమ్మకాయ అనమాట. సో నిమ్మకాయ నార్మల్గా ఏంటంటే మనం వేడి చేయం ఏదైనా సరే, సో దించేసినాకనే చేసేస్తాం అనమాట. ఓకే మేడం. ఓకే, సో ఈ గింజలు తీసేస్తాం, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. సో నిమ్మకాయ మనకు తెలిసిందే, సో వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో వైటమిన్ సి అనేది యాక్చువల్గా ఏంటంటే మనం సపరేట్గా ఇవ్వాలన్నమాట. సో బాడీలో ఏంటంటే జనరేట్ అవ్వడం కాదు, సో సపరేట్గా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెడీ అయిన టీని, ఓకే, సో దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసేయడమే అండి. ఓకే, మన టీ రెడీ అయిపోయిందండి వెయిట్ లాస్కి, సో అన్నింటికి. ఓకే, సో వేడి వేడిగా మెల్లిగా సిప్ బై సిప్. సో ఇది ఎగ్జాక్ట్గా 1 వీక్ కంపల్సరీ, మార్నింగ్, ఈవినింగ్, లేదంటే స్టమక్ బ్లోటింగ్ అనిపించినప్పుడు, కొంచెం అప్సెట్ అనిపించినప్పుడు సో వాళ్ళు తాగొచ్చు. అండ్ ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అండ్ షుగర్ రిలేటెడ్, డయాబెటీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అండ్ ఇంకా హార్మోనల్ బ్యాలెన్స్ లేని వాళ్ళు, సో వాళ్ళు అందరూ అనమాట. ఇంకా యాంటీ ఏజింగ్, సో ఇవన్నీ అనమాట. సో దీనివల్ల యూజెస్ అండి. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. షూర్ అండి. ముంజా టీ వచ్చేసి చాలా బాగుంది. అంటే వెయిట్ లాస్ మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇందులో వచ్చేసి డిఫరెంట్ టేస్టీగా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే ఎక్కువగా నిమ్మకాయ టేస్ట్ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ టీని అందరూ చేసుకుంటారు, వెయిట్ లాస్ అవుతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.